She was very much loved by her husband. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా తన భర్త ద్వారా ఎంతోగానో ప్రేమను పొందుకున్నారు. But Hannah's inability to have children weighed heavily upon her. కానీ బిడ్డలు కనలేని ఆనాకు ఉన్న సామర్థ్య లోపం ఆమెకెంతో భారంగా పరిణమించింది. In 1 Samuel 1:10 we see, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, in her bitter distress, తన దుఃఖాక్రాంతురాలై వచ్చినప్పుడు Hannah prayed to the Lord and wept with many tears. హన్నా యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఉన్నారు. And she made a vow saying, ఆమె దేవునికి ఒక వాగ్దానం ప్రమాణం చేశారు. Lord Almighty, సర్వశక్తి గలవాడైన దేవా, if you will only look on your servant's misery and remember me, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకుని, and not forget your servant, నీ దాసురాలని మరచిపోకుండా, but give her a son, ఒక కుమారుని మీరు అనుగ్రహిస్తే, then I will give him to the Lord for all the days of his life. అప్పుడు వాడు బ్రతుకు దినములన్నిట కూడా నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేశారు. In her bitterness తన యొక్క బాధలో, and misery, తన యొక్క ఆవేదనలో Hannah turned to the Lord. అన్న ప్రభువు వైపుకు మరలుకున్నారు. She prayed to God, ఆమె దేవునికి ప్రార్థన చేశారు, telling everything that was in her heart. తన హృదయంలో ఉన్నదంతయు కూడా ప్రభువుకు తెలియచేశారు. Many times when we want something so badly, అనేక పర్యాయాలు మనకు అత్యవసరంగా ఏదైనాను కావలసి వచ్చినప్పుడు, and when it doesn't happen for us, అది గనక మన జీవితంలో జరగలేదు అనుకోండి, we get so disturbed. మనం ఎంతగానో కలత చెందుతాం. Our faces will be so down, మన ముఖాలు ఎంతగానో తల వంచుకున్న స్థితిలో ఉండిపోతాయి. and we will carry so much of burden in our heart. ఎంతో భారాన్ని మన హృదయాల్లో మనం మోయిచు ఉంటాం. Many times, like Hannah, we are also told no. అనేక పర్యాయాలు అన్నావలే మనకు కూడా లేదు కాదు అనే జవాబే చెప్పబడింది. Wait. వేచి ఉండు. We also experience loss and grief so heavy that sometimes we don't know what to do. మనం కూడా కొన్నిసార్లు ఏమి చేయాలో తోచగా ఎంతో దుఃఖాన్ని, ఆవేదనను భారభరితమైన రీతిలో హృదయాల్లో భరిస్తూనే ఉంటాం. We feel stuck. ఇరుకున పడినట్లుగా మనకు అనిపిస్తోంది. We are not able to do anything. ఏది కూడా చేయలేకపోతూ ఉంటాం. Throughout Hannah's waiting, ఆయన వేచి ఉన్న విధానమంతటిలోనూ కూడా God saw her heavy heart. దేవుడు ఆమె భారభరితమైన హృదయాన్ని చూచి ఉన్నారు. Many times when we go through a hard time, we can't escape others expressing their joy. అనేక పర్యాయాలు మనము భారభరితమైన విధానంలో ఉన్నప్పుడు ఇతరుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు దానిని మనము అంగీకరించలేకపోతాం. When we are in our distress, మనము నిస్పృహలో ఉన్నప్పుడు, that time our friend will be given a new job, ఆ సమయంలోనే మన స్నేహితులు గనక క్రొత్త ఉద్యోగం వచ్చిందనుకోండి, or they will get a promotion, లేక వాళ్ళకి పదోన్నతి కల్పించబడింది అనుకోండి, or our friend would have conceived while we are waiting for a baby, మనం బిడ్డ కోసం వేచి ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా గర్భము దాల్చారు అనుకోండి, or they would have gotten a life partner, లేకపోతే మనము వేచి ఉన్న సమయంలోనే వారికి జీవిత భాగస్వామి లభ్యమయ్యారు అనుకోండి, or someone else would have gotten a home, లేక ఎవరికైనా మంచి ఇల్లు లభించింది అనుకోండి, or a brand new vehicle. లేకపోతే క్రొత్త వాహనం కొనుగోలు చేశారనుకోండి, And during those times we feel like we're intentionally provoked. అటువంటి సమయంలో మనకు అనిపిస్తోంది ఉద్దేశపూర్వకంగానే మనం విసిరివేయబడ్డామా అన్నట్టుగా మనకు బాధ అనిపిస్తుంది. That happened to Hannah. అన్నాకు అలాగనే జరిగింది. Her husband had 2 wives. తన భర్తకు 2 భార్యలు ఉన్నారు. And Peninnah, who was his second wife, తన యొక్క రెండవ భార్య వైరి అయిన పెనిన్నా had many children. చాలా మంది బిడ్డలు ఉన్నారు ఆమెకు. And she took satisfaction in provoking Hannah over her bitterness. అన్న అసలే బాధలో ఉంటే ఆమెను రెచ్చగొట్టడంలో పెనిన్నాకు ఏదో సంతృప్తి కలుగుతుందా అన్నట్టుగా పెనిన్నా చేష్టలు ఆ రీతిగా ఉన్నాయి. Over her barrenness, తన యొక్క గొడ్రాలితనమును గురించి Hannah wept and wept and wept. అన్న ఎంతగానో దుఃఖించారు, ఏడ్చారు. We see that she was not able to eat. ఆమె భోజనం చేయలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. In 1 Samuel, Eli says, మొదటి సమూయేలు గ్రంథంలో ఎలీ ఏమంటున్నారు అంటే, the priest
the priest in the temple looking at Hannah crying in the temple, he says, దేవాలయములో ఉన్న యాజకుడైన ఏలి దుఃఖిస్తూ ఉన్న హన్నాను చూచి ఏమన్నాడు అంటే, he mistook her grieving prayers for drunkenness. దుఃఖాక్రాంతురాలై ఆమె చేస్తున్న కన్నీటి ప్రార్థనను అతను అపార్థం చేసుకుని మద్యపానముతో నిండిపోయింది అని అపార్థం చేసుకున్నాడు. That is how much she wept in the house of the Lord. అంతగా ఆమె దేవుని ఇంట రోదించినట్లుగా మనం చూస్తున్నాం. Not even caring about what people think about her. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో అది కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. Many times we also pray those kind of prayers. అనేక పర్యాయాలు మనం కూడా ఇటువంటి ప్రార్థనలు సమర్పిస్తూ ఉంటాం. As we wait in the feet of the Lord, we cry and cry and cry, and we don't care who is watching. మనము దేవుని పాదాల చెంత వేచి ఉండి రోదన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారో ఎలా చూస్తున్నారో పట్టించుకోకుండా మొరపెడుతూ ఉంటాం. There are many times she would have felt so alone. అనేక పర్యాయాలు ఆమెకు ఎంతగానో ఒంటరితనం అని అనిపించి ఉండవచ్చు. Even her husband was not able to understand her sorrow. తన భర్త కూడా తన యొక్క దుఃఖాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. So helpless Hannah was. హన్నా ఎంతో నిస్సహాయురాలుగా ఉండిపోయింది. Is anyone there to see me in this injustice? ఈ అన్యాయాన్ని నా జీవితంలో జరుగుతూ ఉండగా ఎవరైనా చూస్తున్నారా అన్నట్టుగా. But my dear friends, అని నా ప్రియ స్నేహితులారా, in this situation we have a God who is our El Roi. ఇటువంటి పరిస్థితులలో నన్ను చూచే దేవుడు అనే పేరున్న ఎల్ రోయి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. It means the God who sees. దాని భావం ఏంటంటే నన్ను చూచుచూ ఉన్న దేవుడు ఆయన. He sees how much you are weeping. మీరు ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారో ఆయన చూస్తూ ఉన్నారు. He hears your cry. ఆయన మీ మొర్రను ఆలకిస్తూ ఉన్నారు. He has all your tears in a bottle. ఆయన మీ కన్నీరంతటిని తన బుడ్డిలో దాచి భద్రపరిచి ఉన్నాడు. And he grieves too. ఆయన కూడా దుఃఖించేవాడుగా ఉన్నాడు. Along with you. నీతో కలిసి ఆయన దుఃఖించేవాడు. Hannah knew that El Roi is the only one who can walk with her. That's why she only cried to the Lord. నాకు తెలుసు ఎల్ రోయి దేవుడు మాత్రమే తనతో కూడా నడవగలడు అని. అందుకే ఆమె ఆయనకే ఆ రీతిగా మొరబెడుతూ ఉన్నారు. My dear friends, in the same chapter, in the upcoming verse, you see in 1 Samuel 1:27. నా ప్రియ స్నేహితులారా, అదే అధ్యాయం అనగా మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మనం చూడగలిగితే, with the same Hannah who cried so much without having a child. ఒక బిడ్డను లేని స్త్రీగా ఎంతగానో భారభరితంగా దుఃఖించిన హేనాను మనం చూస్తే, the same Hannah says, అదే హేనా ఏమంటున్నారు అంటే, carrying the baby in her hand, తన చేతులలో బిడ్డని మోసుకొని వస్తూ ఇలా అంటున్నారు, I prayed for this child and the Lord has granted me what I asked of him. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు. As a result of a tear-filled prayer, కన్నీటితో నిండిన ఆమె ప్రార్థనకు ప్రతిఫలంగా God granted her a son who grew up to do mighty things for the Lord. దేవుడు ఆమె కొరకై జనింపచేసిన బిడ్డ దేవుని కొరకై బలీయమైన కార్యాలు చేసే బిడ్డగా జన్మించాడు. A prophet who led the nation of Israel. ఇశ్రాయేలు దేశాన్ని నడిపించిన ప్రవక్తగా అతడు ఉండి ఉన్నాడు. God's people. దేవుని ప్రజలందు. Yes, my dear friends, like Hannah. అవును ప్రియ స్నేహితులారా, హన్నా వలెనే in the same place where you cried and cried and cried, మీరు ఎక్కడైతే రోదించి దుఃఖించి ఏడ్చి ఉన్నారో, you will also go back to the house of the Lord carrying a child in your hand. మీరు కూడా మీ హస్తాల్లో ఒక బిడ్డని మోసుకొని అన్నట్టుగా దేవుని ఇంటికి తీసుకొని వెళ్ళేవారిగా ఉంటారు. After he blesses you with a child, ఆయన మిమ్మల్ని బిడ్డనిచ్చి ఆశీర్వదించిన తరువాత, a wedding invitation in your hand after he blesses you with a life partner, ఆయన మిమ్మల్ని జీవిత భాగస్వామితో ఆశీర్వదించాక వివాహ ఆహ్వాన పత్రికను మీ చేతిలో కలిగి ఉండి అలాగున మీరు వెళ్తారు. You will pay all of your loans and you will bring an offering to the Lord. మీరు మీ రుణములన్నీ కూడా తీర్చి చెల్లించి దేవునికి
కానుకలు అర్పణములను తీసుకొని వస్తారు. After receiving a job, you will bring your first salary and give it as an offering to the Lord. Bless you after seeing your tear-filled prayers. మీ కన్నీటితో నిండిన ప్రార్థనను చూచిన తరువాత దేవుడు ఆ రీతిగా మిమ్మును ఆశీర్వదించనయ్యున్నారు. How many of you believe that? మీలో ఎంతమంది ఈ సత్యాన్ని నమ్ముతున్నారు అండి? Will you say an amen? నమ్మిన వారు చేయి పైకి చెప్పండి ఆమేన్. Amen. ఆమేన్. Lord, do it for me too. ప్రభువా నాకును కూడా ఇలాగున జరిగించండి. I want to be a testimony of your goodness. నేను మీ